హలో స్పేస్ లవర్స్. ఈ అంతరిక్షంలో మన ఊహకు అందని విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. అలాగే ఈ అనంతమైన విశ్వంలో ఎంత పెద్ద గెలాక్సీ అయినా మనకు చిన్నగానే కనిపిస్తుంది. కానీ అందులో జరిగే సంఘటనలను గమనించినప్పుడు రియాలిటీలో అవి ఎంత పెద్దగా ఉంటాయో మనకు తెలుస్తుంది. అలాంటి సంఘటనే రీసెంట్ గా నాసా కనుక్కుంది. అదేంటంటే భూమి నుండి దాదాపు 570 మిలియన్ లైట్ ఇయర్స్ల దూరంలో పిక్టర్ అనే కాన్స్టలేషన్ లో ESO 253 అనే గెలాక్సీ ఉంది. ఈ గెలాక్సీని 2014లో కనుక్కున్నారు. అయితే ఈ గెలాక్సీని నార్మల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు అందులో అప్పుడప్పుడు మెరుపులతో కూడిన లైట్స్ రావడం గమనించారు. మొదట్లో ఈ మెరుపులని అక్కడ జరుగుతున్న సూపర్నోవాలుగా భావించారు. అలాగే సాధారణంగా గెలాక్సీ మధ్య భాగంలో బ్లాక్ హోల్స్ ఉండడం వల్ల స్టార్స్ అనేవి అందులోకి పడిపోతూ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా ఎక్స్రేస్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు కనుక్కున్న ఈ గెలాక్సీలో మాత్రం ప్రతి 114 రోజులకు ఒకసారి ఇలాంటి లైట్స్ రావడం గమనించారు. కాబట్టి అలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవాలి అని అనుకున్నారు. కానీ 570 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న గెలాక్సీ లోపల ఏం జరుగుతుందో చూడడం అనేది నిజంగా ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. దానికోసం నాసా స్పేస్ లో ఉన్న అన్ని టెలిస్కోప్లను ఒకేసారి ఉపయోగించి ఆ గెలాక్సీ లోపల ఏం జరుగుతుందో గమనించింది. సరిగ్గా అప్పుడే ఆ గెలాక్సీలోని బ్లాక్ హోల్ చుట్టూ ఒక పెద్ద స్టార్ అనేది ఆర్బిట్ చేస్తుంది అని తెలిసింది. అదే టైంలో ఈ స్టార్ అనేది బ్లాక్ హోల్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు బ్లాక్ హోల్ అనేది ఆ నక్షత్రాన్ని తనలోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ నక్షత్రం యొక్క మాస్ అనేది కొద్దిగా కోల్పోవడం మొదలైంది. అలా రిలీజ్ అవుతున్న మాస్ అనేదే మెరుపుల రూపంలో వెలుగుతూ మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కసారి రిలీజ్ అవుతున్న స్టార్ మాస్ తో ఏకంగా 3 జూపిటర్ గ్రహాలు తయారవుతాయి. దీన్ని బట్టి చూస్తే అది ఎంత పెద్ద నక్షత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆ నక్షత్రం బ్లాక్ హోల్ కి దగ్గరగా వచ్చిన ప్రతిసారి దాని బ్రైట్నెస్ అనేది పెరుగుతూ తగ్గడం రికార్డ్ చేశారు. రీసెంట్ గా 2020 సెప్టెంబర్ 7th రోజున అలాగే డిసెంబర్ 26th రోజున ఆ నక్షత్రం బ్లాక్ హోల్ కి దగ్గరగా వచ్చింది. అండ్ మళ్ళీ 2021 ఏప్రిల్ తో పాటు ఆగస్ట్ లో ఆ మెరుపులు వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం ఆస్ట్రోనామర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అండ్ దీన్ని బట్టి యూనివర్స్ లో మనకు కనిపించే ప్రతి మిస్టరీ వెనుక ఇలాంటి అంతు చిక్కని ఈవెంట్స్ చాలా ఉంటాయి అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ యూనివర్స్ లో ఉన్న గెలాక్సీలన్నీ ఒకదాని నుండి ఒకటి దూరంగా జరుగుతున్నాయి అని ఎడ్విన్ హబుల్ చేసిన స్టడీలో తేలింది. కాబట్టి ఈ యూనివర్స్ అనేది విస్తరిస్తూ వెళ్తుంది అని తెలిసింది. అయితే యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది వినడానికి నార్మల్ గా అనిపించినా దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే యూనివర్స్ అనేది అనంతమైనది కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం అంటే యూనివర్స్ కి బయట ఇంకా ఏదో ఉంది అని, కాబట్టే అందులోకి ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఈ యూనివర్స్ లో సూక్ష్మ స్థాయిలో కొత్తగా స్పేస్ అనేది పుడుతూ విశ్వం ఎక్స్పాండ్ అవుతుంది అని అనుకోవచ్చు. అలా కొత్తగా పుడుతున్న ఎనర్జీని డార్క్ ఎనర్జీ అని, ఈ డార్క్ ఎనర్జీ ద్వారానే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అనేది సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న వాదన. ఈ డార్క్ ఎనర్జీని కనుక్కోవడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ప్రయత్నంలో భాగంగా మన భూమి మీద ఒక టెలిస్కోప్ ని నిర్మించారు. దాని పేరే ది డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా దాదాపు 35 మిలియన్ గెలాక్సీలను 3 డైమెన్షన్ లో క్యాప్చర్ చేయబోతున్నారు. సాధారణంగా గెలాక్సీలను వాటి నుండి వచ్చే కాంతిని క్యాప్చర్ చేయడం ద్వారా గుర్తిస్తారు. అలాగే దాని రంగును బట్టి ఆ గెలాక్సీ ఎంత వేగంగా ప్రయాణిస్తుందో ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే 35 మిలియన్ గెలాక్సీలను ఒకేసారి చూడాలి అంటే ఈ టెలిస్కోప్ కూడా ఆ గెలాక్సీలు ఎటువైపు కదులుతున్నాయో దాన్ని బట్టి ట్రాకింగ్ చేస్తూ ఉండాలి. దానికోసం 5000 రోబోటిక్ పొజిషనర్స్ ని ఇన్స్టాల్ చేశారు. అండ్ ఈ రోబోటిక్ పొజిషనర్స్ కి ఆప్టికల్ ఫైబర్స్ ని కూడా అమర్చారు. దీనివల్ల అన్ని మిలియన్ గెలాక్సీలలో ఏ గెలాక్సీ ఏ పొజిషన్ లో ఉందో సరిగ్గా అదే పొజిషన్స్ తో ట్రాకింగ్ చేయబడుతుంది. అది కూడా ఒకే టైంలో గెలాక్సీలన్నీ ట్రాకింగ్ చేయడానికి ఈ ఆప్టిక్ ఫైబర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో వీటి ద్వారా కలెక్ట్ చేయబడిన లైట్ అనేది వాటి కింద ఉన్న స్పెక్ట్రోగ్రాఫ్ కి పంపుతుంది. ఈ స్పెక్ట్రోగ్రఫీ ద్వారా ఆ గెలాక్సీ మన భూమికి ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా రెడ్ కలర్ లో ఉన్న గెలాక్సీలన్నీ కూడా భూమికి దూరంగా జరుగుతున్నాయి అని అర్థం. ఎందుకంటే దాని లైట్ వేవ్ లెంత్ అనేది మన భూమికి వచ్చేసరికి ఎక్కువగా సాగిపోతుంది. కాబట్టి వెడల్పుగా ఉన్న లైట్ వేవ్ లెంత్ అనేది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. దీన్నే రెడ్ షిఫ్ట్ అంటారు. ఇందులో ఉన్న స్పెక్ట్రోగ్రఫీ ద్వారా ఒక గెలాక్సీ ఎంత వేగంగా కదులుతుందో చాలా అక్యురేట్ గా తెలుస్తుంది. కాబట్టి ఒకేసారి 35 మిలియన్ గెలాక్సీలు ఎంత వేగంగా కదులుతున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక 3D మ్యాప్ ని రెడీ చేయబోతున్నారు. దాని ద్వారా డార్క్ ఎనర్జీ గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ టెలిస్కోప్ అనేది ఒక టైం మిషన్ లా పనిచేస్తుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ టెలిస్కోప్ ద్వారా దాదాపు 12 బిలియన్ సంవత్సరాలు గతంలోకి మనం చూడొచ్చు. సో ఈ టెలిస్కోప్ తో ఎలాంటి డిస్కవరీ చేయబోతున్నారో చూద్దాం.
అండ్ నెక్స్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా అంతరిక్షంలో మన భూమికి పక్కనే ఉన్న నక్షత్రం ఏంటి అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రాక్సిమా సెంచురీ నక్షత్రం మాత్రమే. కానీ రియాలిటీ ఏంటంటే మన భూమికి అతి దగ్గరగా నక్షత్రాల కంటే బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అని తెలిసింది. అయితే బ్రౌన్ డ్వార్ఫ్స్ అంటే ఏంటి అని మనం అనుకుంటాం. నిజానికి బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేవి ఒక నక్షత్రం అని చెప్పలేం, అలాగే ఒక ప్లానెట్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఈ బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేవి ఒక రకంగా ఫెయిల్ అయిన నక్షత్రం అని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఒక నక్షత్రం ఏర్పడడానికి ఇంటర్స్టెల్లర్ గ్యాస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడే అందులో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అలా కాకుండా కొంత మాత్రమే ఇంటర్స్టెల్లర్ గ్యాస్ ఉన్నప్పుడు అది ఒక నక్షత్రంగా కాకుండా అటు ప్లానెట్ గా కాకుండా ఇలా బ్రౌన్ డ్వార్ఫ్ స్టార్ గా మారిపోతుంది. అయితే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న జూపిటర్ కూడా సరిగ్గా అలాంటిదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేవి నక్షత్రం కంటే చిన్నగా, జూపిటర్ కంటే పెద్దగా ఉంటాయి. అలా ఉన్న వాటినే బ్రౌన్ డ్వార్ఫ్ స్టార్స్ అంటారు. అయితే బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేవి మన భూమి చుట్టూ దాదాపు 525 ఉన్నట్లుగా గుర్తించి వాటిని 3Dలో మ్యాపింగ్ చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఆబ్జెక్ట్స్ అన్ని కూడా బ్రౌన్ డ్వార్ఫ్ స్టార్సే. అండ్ ఇవన్నీ మన భూమికి 65 లైట్ ఇయర్స్ పరిధిలోనివి మాత్రమే. నిజానికి వీటిని కనుక్కోవడం చాలా కష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీటిలో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది ఉండకపోవడం వల్ల ఇవి లైట్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయవు. కాబట్టి టెలిస్కోప్ ద్వారా కనిపెట్టడం కొద్దిగా కష్టం అని అనుకోవచ్చు. అండ్ మన భూమికి అతి దగ్గరగా ఉన్న బ్రౌన్ డ్వార్ఫ్స్ అనేది భూమి నుండి 6.5 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దాని పేరే ల్యూమన్ 16b. ఈ స్టార్ లో ముఖ్యంగా గ్యాస్ క్లౌడ్స్ అనేవి హై టెంపరేచర్ లో తిరుగుతూ ఒక భయానకమైన తుఫాన్ లాంటి పరిస్థితులను ఏర్పరుస్తుంది. వాటి వల్ల ఇలాంటి రౌండ్ షేప్ సర్కిల్స్ అనేవి ఏర్పడి గ్లో అవుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ ఒక బ్రౌన్ డ్వార్ఫ్ స్టార్ ఉంది అని తెలుస్తుంది. అండ్ వీటి గురించి ఆస్ట్రోనామర్స్ కి ఇంకా చాలా తక్కువ మాత్రమే తెలుసు. కాబట్టి వీటి చుట్టూ ప్లానెట్స్ ఉంటాయా, ఉంటే వాటిలో ఎలాంటి చీకటి ప్రపంచాలు ఏర్పడతాయి అనేది వాటిని స్టడీ చేయడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్కవరీ ఏంటంటే ఈ యూనివర్స్ లో ఇప్పటి వరకు గ్రహాలు, నక్షత్రాలు కొల్లైడవడం చూసాం. కానీ ఫస్ట్ టైం హబుల్ టెలిస్కోప్ ద్వారా ఏకంగా 6 గెలాక్సీలు ఒకేసారి ఢీకొట్టుకోవడాన్ని డిటెక్ట్ చేశారు. అండ్ ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ అందులోని పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఒక రకంగా మనం మహాప్రళయాన్ని చూస్తున్నాం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఉన్న 6 గెలాక్సీలలో జీవం కానీ ఇంటెలిజెంట్ లైఫ్ కానీ ఉంటే అవన్నీ ఈ కొలిజన్ లో తప్పకుండా నాశనం అవుతాయి. ఒకవేళ వాటి దగ్గర గెలాక్సీలను దాటి వెళ్లే స్పేస్ షిప్స్ ఉంటే తప్ప ఇలాంటి మహాప్రళయం లాంటి గెలాక్సీ కొలిజన్ నుండి తప్పించుకోలేరు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఒకవేళ మీరు కనుక స్పేస్ అండ్ సైన్స్ లవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.